కేటీఆర్ ఏం మాట్లాడారు? కేసీఆర్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రాజకీయ స్వార్థంతో కాదు, తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. గ్లోబల్ సమిట్ లో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ కేసీఆర్ పాలనను ప్రశంసించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇక దేశంలో పేరున్న పలువురు ప్రముఖులు సైతం కేసీఆర్ విధానాలను మెచ్చుకున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి నమూనాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, ఇది రాష్ట్రానికి గర్వకారణమన్నారు. రాజకీయ విమర్శల వెనుక అసూయ తప్ప మరొకటే లేదన్నారు. పోరాడిన నాయకుడు కేసీఆర్. దట్ ఈస్ హిస్ కమిట్మెంట్. డిపిఆర్ వాపస్ తెచ్చిన వాళ్ళు మీరు. ఢిల్లీకి పోయి సెక్షన్ 3 కోసం పోరాడింది కేసీఆర్. కేసీఆర్ సంతకం పెట్టిండు, ఆడబెట్టిండు చూపి నాకు. ఆనాడు అడహక్ ఒప్పందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే 299, 512K ప్రాజెక్టులకు నిర్మించింది కనుక తాత్కాలికంగా దీన్ని వాడుకోండి, ట్రిబ్యునల్ పంచిన తర్వాత ఎవరి లెక్క వాళ్ళకే అని స్పష్టంగా ఒక తాత్కాలికమైన ఒప్పందం అధికారుల మధ్య జరిగింది. కేసీఆర్ గారు ప్రాణాన్ని ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చినోడు కదా.